ఒక వీడియో సోషల్ మీడియాలో ఒక 2 రోజుల నుంచి భారీ స్థాయిలో వైరల్ అవుతుంది. అదేంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో ఒక అపచారం జరిగింది. తిరుమల పద్మావతి గెస్ట్ హౌస్లో వికృత చేష్టలేంటి, ఈ వికృత డ్యాన్సులేంటి అంటూ చాలామంది విమర్శిస్తూ వీడియోలని ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. అలాగే సంధ్యారాణి గారు స్పందించడం జరిగింది. ఆమె మాట్లాడుతూ ఒక వీడియో 2 రోజుల నుంచి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందని, అయితే ముందుగా ఈ వీడియోకి సంబంధించి స్పందించకూడదు అని అనుకున్నప్పటికీ కూడా తనను అభిమానించేటువంటి వాళ్ళు సందిగ్ధంలో ఉన్నటువంటి నేపథ్యంలో వారికి క్లారిటీ ఇవ్వటం కోసం ఈ వీడియో చేస్తున్నాను అంటూ ఆమె ఒక వీడియో పోస్ట్ చేశారు. దాంట్లో ఉన్నటువంటి అంశాలు పరిశీలించినట్లయితే ఫేక్ ప్రచారం చేస్తున్నటువంటి కుక్కలు కొంతమంది ఒక వీడియోని పోస్ట్ చేశారని, తన పిల్లల మీద, తన భర్త మీద విషం కక్కుతున్నారని, నిజానికి ఆగస్టు 29వ తేదీ తన కుమారుడి పుట్టినరోజు కారణంగా తన ఇంట్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేయడం జరిగిందని, కేక్ కట్ చేయడం జరిగిందని, ఆ తర్వాత పిల్లలు డ్యాన్సులు చేశారని, భోజనాలు చేశామని, ఆ తర్వాత తిరుమల బయలుదేరి వెళ్ళామని, ఆగస్టు 31వ తేదీ కాలినడకన తిరుమల కొండెక్కడం జరిగిందని, దర్శనం చేసుకున్న తర్వాత 1వ తేదీ ఏపీలో వరదలు అనేటువంటి వార్తలు విని ఇమీడియట్గా విజయవాడకు రావటం జరిగిందని, తాను కానీ, తన అనుచరులు కానీ, తన అభిమానులు కానీ, తన కార్యకర్తలు కానీ, తన సిబ్బంది కానీ ఎవ్వరూ కూడా పద్మావతి గెస్ట్ హౌస్లో బస చేయటం జరగలేదని, కేవలం తన ఇంట్లో జరిగినటువంటి ఒక వీడియోని పోస్ట్ చేసి అది పద్మావతి గెస్ట్ హౌస్లో జరిగిందని, తిరుమలలో అపచారం జరిగింది అంటూ ఫేక్ ప్రచారాలు చేస్తూ విషం కక్కుతున్నారని, ఇప్పటికైనా ఇలాంటి ఫేక్ ప్రచారాలు చేసేటువంటి వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలని, తాను ఎప్పుడూ దైవాన్ని కించపరిచే విధంగా వ్యవహరించను అని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఇదే అంశాన్ని నారా లోకేష్ కూడా చెప్పడం జరిగింది. జగన్ ఇంకా నీ ఫేక్ ప్రచారాలు నువ్వు మానుకోవా అని చెప్పి ఆయన కూడా ప్రశ్నించడం జరిగింది.